డిజైన్ లోపంతోనే మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి రాజకీయ జోక్యం, ఇరిగేషన్ అధికారుల బాధ్యత ఏమిటన్నది తేల్చాలని అన్నారు. మంత్రులు ప్రాజెక్టు పరిశీలించడంతో అసలు విషయాలు బయటపడతాయంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. మేడిగడ్డ దగ్గరికి జీవన్ రెడ్డి వచ్చారు. జీవన్ రెడ్డి గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేడిగడ్డ కూలిన విషయం అందరికీ తెలుసు, కొత్తగా మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు మేము చెప్పడం కాదు, వాస్తవంగా జరిగింది పరిశీలించి ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడాలన్నా దాని సాంకేతికంగా నిర్మాణానికి కావాల్సిన అనుమతులు అవన్నీ పరిశీలించి దానికి తదనుగుణంగా నిర్మాణం చేపట్టాలి. ఇక్కడ జరిగిన ప్రాజెక్ట్ నిర్మాణం ఏంటి? కేసీఆర్ గారు ఇది ఇస్తుందో ఆయననే మొత్తం నక్షాలు రూపొందించండి ఇట్లా కట్టుకోనని చెప్పని ఇంజనీరింగ్ అధికారులు ఏమైపోయిన వాళ్ళు నామమాత్రం అయిపోయినారు. ఇప్పుడు నది ప్రవాహం కాబట్టి ఇసుక తరలిద్దని చెప్పి అంటారు. బట్ న్యాచురల్ ఇసుక తరలిపోవటము, దానికి అనుగుణంగా ఏదైతే పిల్లలు ఏ స్థాయిలో ఏదైతుందో డెప్త్ ఎంత పోవాలి, దాని నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి, దానికి అనుగుణంగా ఏదైతుందో అంచలు రూపొందించాలి. మీకున్న అనుభవం ప్రకారం ఏం జరిగింది అనుకుంటారు? మేడిగడ్డ ఎందుకు కుంగింది అనుకుంటారు? ఇది కూలడం అనేది ఏదైతుందో నిర్మాణం లోపల ఏదైతుందో సాంకేతికంగా లోపం ఉంది. ఒకటి నెంబర్ 1 నిర్మాణంలో లోపం ఉన్నది, నిర్వహణలో లోపం ఉంది. 3 లోపాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణంలో లోపం ఉంటే ఒకే చోట కూలదు కదా, మిగతా చోట కూడా ప్రభావం కెన్ బి ఇక్కడ కూలొచ్చు, అక్కడ కూలొచ్చు, అక్కడ కూలొచ్చు. ఇక్కడ కూలడం ఆరంభమైంది. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో. వాళ్ళు ఏదేమైనా ఇంత ఆర్భాటంగా నిర్మాణం చేపట్టి మొత్తం దేశంలో ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తిపోతలు ప్రాజెక్ట్ ఇక్కడ 100 మీటర్ల దిగువ నుండి మేము ఎత్తిపోస్తున్నామని చెప్పినారా? ఆనాడే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చూపెట్టాలని చెప్పని బస్సులో తరలించి చూపెట్టిండ్రు. ఇప్పుడు చివరికి ఏమైపోయింది? ఇది పర్యాటక ప్రాంతంగానే మిగిలిపోయే పరిస్థితి ఇలా మనం ఎదుర్కోబోతామని చెప్పట్టడం. ఏదైనా వీళ్ళ రాష్ట్ర ప్రజానీకపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని ఏదిస్తుందో నా అపీల్ టు ది గవర్నమెంట్, మీరు న్యాయ విచారణ ఆరంభింపచేయండి, సాంకేతిక పరిశీలింప చేయండి. దీని బాధ్యులు ఎవరు, ఎంతవరకు రాజకీయంగా జోక్యం ఇందులో చేసుకోవడం జరిగింది, వాళ్ళ రాజకీయ జోక్యం ఏ మేరకు ఉన్నది, ఇవాళ ఇంజనీరింగ్ వైఫల్యం ఏ మేరకు ఉంది, దానికి అనుగుణంగా ఏది ఇస్తుందో వాళ్ళకు చట్టపరంగా శిక్షతో పాటుగా ఆ రికవరీ ప్రాసెస్ ఏదంటే కూడా దాన్ని వినియోగించాలి. సరే, ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మీరు మిస్ అవుతున్నట్టున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు చేసిన అధికారులంతా ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు. ప్రాజెక్టు కట్టిన అధికారులంతా ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళనే మళ్ళీ పక్కన పెట్టుకుని ప్రజెంటేషన్ ఇస్తారు, వాళ్ళనే పక్కన పెట్టుకుని అప్పులు ఉన్నాయని చెప్తారు. అదే అధికారులు అవతలకి అప్పుల వివరాలు చెప్తారు. మీరు ఏం చేస్తున్నట్టు? వీఆర్ ఓన్లీ జస్ట్ ట్రైంగ్ టు నో విత్ దెమ్. వాళ్ళు చెప్పిందే మేము ఏదైతుందో దాని ఆమోద ముద్ర వేయడానికి మేము వినటం లేదు. వివరాలు వారితో అడిగి తెలుసుకుంటున్నాం వాళ్ళు ఏం చెప్తారు అనేది. దానికి అనుగుణంగా మా ఆలోచన పరిజ్ఞానాన్ని మేము ఉపయోగిస్తాం. నాయన వాళ్ళు చెప్పిందే వేదం కాదు. గతంలో జరిగినట్టు వైఫల్యాలకు పొరపాట్లకు ఇదే అధికారులు బాధ్యులు. మీరు అన్నట్టు 100%. మీ సీఎంఏ చెప్పిండు పదే ప్రతి ఎన్నికల సభలో చెప్పిండ్రు, వెలమ అధికారులు ఉన్నారు, ఈఎన్సీ వాళ్ళని పెట్టుకున్నారు అని. మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైంది, మేడిగడ్డ కూలిందన్నారు, అన్నారం కుంగిందన్నారు. ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఆయనే పెట్టుకుని ప్రజెంటేషన్ ఇస్తారు. జనానికి ఏం చెప్పాలనుకున్నారు? మీకేం క్లారిటీ ఉంది? మీరు తీయడానికి వరకు ఏదైతుందో కారణాలు చూపెట్టాలి. ఊరికి ఏదైతుందో ఎన్నికల్లో మేము ఆరోపణ చేసిన దానికి ఆధారంతో యుక్తంగా ఏదైతుందో ప్రజానికి చూపించే బాధ్యత మాపై ఉన్నది. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళతోనే మేము చెప్పించబోతున్నాం. వాళ్ళు చేసిన పొరపాట్లు ఏదైతే వాళ్ళతో చెప్పించబోతున్నాం. మీరు చూడండి దయచేసి. యూ వెయిట్ ఫర్ జస్ట్ 1 అవర్. కాంట్ యూ 1 అవర్ తర్వాత ఇప్పుడే మీరు వాళ్ళతో ఏమేమి చెప్పించబోతో చూస్తారంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూద్దాం అధికారులతో కాంగ్రెస్ ఏం చెప్పించబోతుంది అనేది చూద్దాం. అధికారుల వైఫల్యం, నాణ్యత లోపం ఇవన్నిటికి తోడు రాజకీయ ప్రోద్బలం ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా విచారణ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.